భారతదేశంలో ఇప్పుడు ఒక సంక్లిష్టమైనటువంటి పరిస్థితి. ప్రపంచంలోనే 3వ స్థానం కలిగినటువంటి ఇండియన్ సివిల్ ఏవియేషన్, ఇంత గొప్ప ఖ్యాతిని సంపాదించినటువంటి భారతదేశం ఈరోజు గత కొద్ది నెలలుగా ఈ ఏడాది కాలంలో అసలు ఏవియేషన్లో ఎటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి అన్నది చూస్తుంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇదంతా ఒకసారి బాగా గమనిస్తే, డీప్గా ఒకసారి ఈ వ్యవహారాల్లోకి వెళ్తే ఎంతో కొంత ప్రభుత్వ నిర్లక్ష్యమే కనబడుతుంది. ముఖ్యంగా ఆ మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నటువంటి పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి కింజరాపు రామ్మోహన్ నాయుడు తాలూకా చేతగానితనం, తెలివి తక్కువతనం, దాని మీద బాధ్యత లేకపోవటం, మంత్రిత్వ శాఖ పట్ల పూర్తి బాధ్యతతో పట్టుదలతో నిర్వహించలేకపోవటం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయన్నది కూడా కొన్ని ఆధారాల ప్రకారం తెలుస్తుంది. ఈరోజు గడిచిన కాలంలో మనం చూసాం, భారతదేశంలో ఒక ఇండియన్ ఎయిర్లైన్స్కి సంబంధించినటువంటి అహ్మదాబాద్ నుంచి వెళ్తున్నటువంటి ఫ్లైట్ యాక్సిడెంట్లో ఒక్కడే మిగిలేరు, మిగతా వాళ్ళందరూ కూడా మరణించారు. చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఇంత ప్రమాదం ఎప్పుడు కూడా జరగలేదు.